భైరవ ద్వీపంలోని నరుడా ఓ నరుడా పాట దగ్గర నుంచి సాగర్ సంగమంలోని మౌనమేళనోయి పాట వరకు కూడా జానకమ్మ గారి పాటలు అందరి మనసును అలరిస్తాయి. ఒక ఇంటర్వ్యూలో ఆవిడని నీ కోరిక ఏంటి, అసలు మీ ఆశయం ఏంటి అని అడిగారనమాట. దానికి ఆవిడ సమాధానం ఏంటి తెలుసా? నన్ను నేను తెలుసుకోవాలి. ప్రతి మనిషి ఏదో ఒక కారణంతో, ఏదో ఒక రీజన్ తో, ఏదో ఒక పర్పస్ తో భూమి మీదకి వస్తారు. ఈ దేహం అనేది అశాశ్వతం. ఆ కారణం మనం ఎందుకు వచ్చాం అనేదే శాస్త్రం అనమాట. అది తెలుసుకునేవాడే మనిషి. ఆ తెలుసుకునే ఈ భూమి మీద నుంచి వెళ్తాను అంటే ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను, పర్పస్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్ ఏంటి అని తెలుసుకునే వెళ్తానని చెప్పి జానకమ్మ గారు సమాధానం చెప్పారు. జానకమ్మ గారి గురించి ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఏమన్నారో తెలుసా? ఒకసారి 20-25 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో ఒక మ్యూజికల్ కన్సర్ట్ జరుగుతుందంట. దానిలో పాట వినిపిస్తుందంట. ఆడవారిలాగా, మగవారిలాగా, పిల్లల్లాగా అన్ని గమకాలు ఒకటే నోట్ల నుంచి పలుకుతున్నాయంట. ఎవరా ఇంత గొప్ప సింగర్, అసలు ఒక మేల్ సింగర్ ఇంత అద్భుతంగా ఎలా పాడుతున్నారని చెప్పి వచ్చి చూస్తే గనక అక్కడుంది జానకమ్మ గారంట. అంటే ఒక చైల్డ్ లాగా, ఒక మేల్ లాగా, ఫీమేల్ లాగా తన గొంతు మాడ్యులేషన్ తో మార్చి మార్చి పాడే శక్తి ఆవిడకుందంట. అందుకే జానకమ్మ గారిని గాడెస్ ఆఫ్ మ్యూజిక్, గాన గంధర్వాలని పిలుస్తా ఉంటారన్నమాట. జానకమ్మ గారు హిందీ పాటలు పాడేటప్పుడు ఆవిడ వాయిస్ విని, ఆవిడ వాయిస్ మాడ్యులేషన్ విని చాలా మంది ఆశా భోన్స్లే గారు పాడుతున్నారా అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళంట. ఒక సింగర్ గా జానకమ్మ గారి కెరీర్ దాదాపు 6 దశాబ్దాలు సాగింది. జానకమ్మ గారి కెరీర్ 19 సంవత్సరాల వయసులో తమిళ పాటతో మొదలైంది. ఆ తర్వాత ఎక్కడా బ్రేక్ లేదు. ఎక్కువగా ఆవిడ కన్నడ పాటలు పాడారు. తెలుగు వారందరికీ కూడా ఆవిడ గొంతు అద్వితీయం, ఆపాత మధురం. ఎస్ జానకి గారి పాటలు ఎన్ని అద్భుతాలున్నాయంటే, ఎలాంటివి మనుషులకి చెల్లిపోయారంటే, ఒక ప్రేమ సంగీతమైన, ఒక విషాద సంగీతమైన, లేదా ఒక లాలి పాటైనా, ఒక జోల పాటైనా, ఇది అది అని కాదు, సాడ్నెస్ లోను, లవ్ లోను, కష్టంలోను, సుఖంలోను, బాల్యంలోను, అన్ని ఏజ్ గ్రూప్స్ లో అన్ని ఎమోషన్స్ తో సింక్ అయ్యే పాటలు ఆవిడవి.